హలో అండి, నేను మీ తేజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా అలానే హెల్తీగా ఉండే కొబ్బరి పాలతో చేసే ఈ కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా నేను ఇక్కడ చూపించే గ్లాస్ తోటి 3 గ్లాసులు బియ్యాన్ని తీసుకుంటున్నానండి. అలానే నేను ఈ కొబ్బరి అన్నానికి నార్మల్ రైస్ నే యూస్ చేస్తున్నానండి, బాస్మతి రైస్ ని కాదు. ఇలా తీసుకున్న బియ్యాన్ని మీరు వాటర్ తోటి 2 నుంచి 3 సార్లు నీట్గా క్లీన్ చేసేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ మొత్తాన్ని మీరు వంపేయండి. ఇప్పుడు మనం ఇందులోకి ఈ బియ్యం అంతా మునిగేంత వరకు వాటర్ ని యాడ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపు మనం ఈ కొబ్బరి అన్నానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ని చూసేద్దాం. ఇప్పుడు ముందుగా మనకి ఈ బిర్యానీ ప్యాకెట్ ఉంటుంది కదండి, అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకోవాలండి. అవేంటో నేను మీకు చూపిస్తాను. అలానే ఈ ప్యాకెట్ లో ఏమున్నాయంటే టేస్టింగ్ సాల్ట్, గసగసాలు, షాజీరా అండి. ఈ బిర్యానీ ఆకులు 4 ఉంటే సరిపోతాయండి. అలానే ఒక జాపత్రి, జాజికాయ, ఒక 10 దాకా యాలుకలు, లవంగాలు, ఒక 3 నుంచి 4 అనాస పువ్వులు, 2 వచ్చి మరాఠీ మొగ్గలు, అలానే మీరు దాల్చిన చెక్క మీ ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు. అలానే ఒక చిన్న కప్పు జీడిపప్పులు కూడా అండి. మీకు ఇష్టమైతే కనుక ఈ ఫుడ్ కలర్ ని కూడా యాడ్ చేసుకోండి ఈ కొబ్బరి అన్నంలోకి. నేనైతే వేయట్లేదండి. ఇప్పుడు ఈ ప్లేట్ మొత్తాన్ని మీరు పక్కన పెట్టేసుకోండి. అసలు ఈ కొబ్బరి అన్నం చేసుకోవడానికి ముందుగా మనకి అసలు కొబ్బరి కావాలి కదండి, అందుకని మనం 2 కొబ్బరికాయని తీసుకోవాలండి. ఇంకోటి ఏంటంటే మనం ఇందాక 3 గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నాం కదండి. 3 గ్లాసుల బియ్యానికి పెద్ద కొబ్బరికాయ అయితే ఒకటి ఉంటే సరిపోతుందండి. ఇవి చిన్నవి కాబట్టి 2 తీసుకున్నాను. అలానే ఒక కట్ట పుదీనాని కూడా తీసుకోవాలి. వీటితో పాటు ఒక 3 వెల్లుల్లిపాయలు మీడియం సైజులో ఉన్నవి తీసుకోండి. అలానే ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చిని, 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలని తీసుకోండి. ఇలా 2 చెక్కల అల్లాన్ని తీసుకోండి. ఈ అల్లం వచ్చేసి 50 గ్రాములు ఉంటుందండి. ఈ అల్లం వెల్లుల్లిని పేస్ట్ లాగా చేసుకోండి. అలానే ఉల్లిపాయలని, పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ కొబ్బరి ముక్కలన్నిటిని మిక్సీలో వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ ని యాడ్ చేస్తూ మొత్తం కొబ్బరి ముక్కల్ని ఇలా మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఈ కొబ్బరి పేస్ట్ ని మొత్తాన్ని స్ట్రైనర్ లో వేసి స్ట్రెయిన్ చేసేసుకోండి. నేను ఇక్కడ చూపించట్లేదు, కానీ మీరు చేత్తోనైనా లేకపోతే ఒక కాటన్ క్లాత్ తోటి గట్టిగా పిండేసి ఆ కొబ్బరి పాలని మీరు తీసుకోవాలండి. ఇలా తీసుకున్న కొబ్బరి పాలని పక్కన పెట్టేసుకోండి, మనకి తర్వాత కావాలి ఇది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టుకొని అందులోకి మనం 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. అలానే ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని కూడా వేసుకోండి. ఏ నూనెైనా పర్లేదండి, మీ ఇష్టం. ఇవి కొంచెం కాగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ దినుసులన్నిటిని వేసేసుకోండి. నేనైతే ఇప్పుడు ఇందులోకి జీడిపప్పుల్ని వేయట్లేదండి. ఇప్పుడు వీటిని కొంచెం సేపు బాగా వేగనివ్వాలండి, ఎందుకంటే ఈ పచ్చివాసన పోవాలి కదా, అందుకని చెప్పి కొంచెం సేపు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇవి ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని, పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. ఒకవేళ మీకు ఇష్టమైతే గనక ఈ క్యారెట్ ని కూడా యాడ్ చేసుకోండి. ఈ క్యారెట్ ఆప్షనల్ మాత్రమే, అందుకనే ఇందాక చెప్పలేదండి. ఇప్పుడు వీటినన్నిటిని మీరు కొంచెం పచ్చివాసన పోయేదాకా బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు 1.5 టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోండి. నేనైతే గల్లుప్పుని వేస్తున్నాను. ఇది కూడా బాగా కలిసేలాగా మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పుదీనాను కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఈ పుదీనా వేసిన తర్వాత కొంచెం అడుగు అంటుతుందండి, మీరు అడుగు అంటకుండా కొంచెం ఫ్రై అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పుదీనా అనేది పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. ఆ టైంలో మీరు ఈ కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి పాలని ఎంత క్వాంటిటీ యాడ్ చేసుకోవాలంటే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ కొబ్బరి పాలని తీసుకోవాలండి. అంటే నేను ఇక్కడ 3 గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నాను కదా, సో 4.5 గ్లాసులు కొబ్బరి పాలను తీసుకుంటున్నాను. ఇప్పుడు మీరు మొత్తాన్ని ఒకసారి గరిటెతో కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పొంగు వచ్చేదాకా ఉడికించుకోండి. ఈ కొబ్బరి పాలు ఉడికేలోపు మనం జీడిపప్పుల్ని వేయించుకుందాము. నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని జీడిపప్పుల్ని వేయించుకుంటున్నానండి. నేను ఈ జీడిపప్పుల్ని స్టార్టింగ్ లో ఎందుకు వేయించలేదంటే కొబ్బరి అన్నం మొత్తం అయిపోయిన తర్వాతకి ఈ జీడిపప్పులు అనేవి మెత్తగా అయిపోతాయండి, అందుకని చెప్పి నేను ఈ కొబ్బరి పాలు ఉడికే గ్యాప్ లోనే ఇవి వేయించేస్తాను అనమాట. ఇలా ఈ జీడిపప్పులు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి.
ఇప్పుడు మనం ఈ కొబ్బరి పాల మీద ఉన్న మూతను తీసేసి ఇందాక మనం కడిగి కొంచెం సేపు నానబెట్టుకున్నాం కదండి, ఆ బియ్యాన్ని వరకే ఇందులోకి యాడ్ చేసుకోండి. ఆ వాటర్ ని మాత్రం యాడ్ చేయొద్దు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మొత్తం కలిసేలాగా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి రుచి చూసుకోండి. ఉప్పు గనక సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడే. ఇలా రుచి చూసుకున్న తర్వాత ఇప్పుడు మీరు వెంటనే మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో పొంగొచ్చినప్పుడు మూతను తీసి కలుపుతూ మళ్ళీ మూతని వెంటనే పెట్టేయాలండి, లేకపోతే ఉడకదు. అలానే ఈ కొబ్బరి పాలు అనేవి ఈ రైస్ లోకి మొత్తం ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలండి. ఈ కొబ్బరి పాలు మొత్తం ఇంకిపోయిన తర్వాత రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉంటుందండి. అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయిపోయినట్లే. ఈ కొబ్బరి అన్నంలోకి మీరు పెరుగు చట్నీతో అయినా లేకపోతే కొంచెం స్పైసీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీతో అయినా తీసుకుంటే చాలా బాగుంటుందండి. అలానే చికెన్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.